కాళేశ్వరం కమిషన్ విచారణపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణకు ఎవరూ భయపడట్లేదు అన్నారు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ముందు ఖచ్చితంగా హాజరవుతామని, వాస్తవాలను కమిషన్ ముందు వినిపిస్తామంటున్నారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఇంజనీరింగ్ అద్భుతమని, కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం బురద చల్లుతోందన్నారు హరీష్ రావు. ఇలా కమిషన్ ముందుకు పోవడానికి ఏదో భయపడుతున్నా, ఎవరు భయపడుతున్నారని చెప్పి నీకు రేవంత్ రెడ్డికి? తప్పకుండా కాళేశ్వరం కమిషన్ ముందు మేము వెళ్తాం. మీరు చేసిన దుష్ప్రచారాలన్నీ కూడా పటాపంచలు చేస్తాం. దానికి ఎవరు భయపడేది లేదు. ప్రాణత్యాగానికే సిద్ధపడ్డ నాయకులు ఇలాంటి మీరు చేసే చిల్లర తాటాకు చప్పులకు భయపడే నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. డెఫినెట్గా మీరు చెప్పిన అబద్ధాలు గోబల్స్ అన్నింటినీ కూడా పటాపంచలు చేసి నిజాలన్నీ కాళేశ్వరం ముందు చెప్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, బ్యారేజీకి కావలసినటువంటి అన్ని రకాల పరీక్షలు చేశాం. నంబర్ 1, మన రాష్ట్ర డిజైన్స్ విభాగమే కాకుండా ఐఐటి హైదరాబాద్, ఐఐటి చెన్నై, ఎన్ఐటి వరంగల్ వీళ్ళందరి సలహాలు, ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ జరిగింది. అక్కడ బ్యారేజ్ కట్టొచ్చు అని బ్యారేజ్ డిజైన్ను, బ్యారేజ్ను రూపకల్పన చేసింది, బ్యారేజ్ నిర్మించడానికి స్థలాన్ని ఫైనల్ చేసిందే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క సబ్సిడరీ సంస్థ వ్యాప్కోస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అదొక ఇంజనీరింగ్ మార్వెల్ అని మనం చెప్పలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంజనీర్లు చెప్పినారు, సిడబ్ల్యూసి చైర్మన్ చెప్పినారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా లబ్ధి జరుగుతుందని బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. మరి అప్పుడు బురద జల్లేం కనుక ఇప్పుడు ఏదో ఒక విచారణ పేరు మీద విజిలెన్స్ అనో కమిషన్ అనో పెట్టి తాము చేసిన ఆరోపణలను నిజమని చెప్పించుకోవడానికి తాపత్రయపడుతుంది. రాజకీయంగా ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు.